హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా డేస్ వ్లాగ్ అండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి, ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం మేము టూర్కి వెళ్ళాము కదండి. ఆ హడావిడిలో నేను పాత వ్లాగ్స్ ఏమీ ఎడిటింగ్ చేయలేదు, అందుకే పెట్టలేదండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మేము స్వర్ణగిరికి వెళ్తున్నామండి. మార్నింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుందండి. కొంచెం లేట్ లేసామండి, సండే కదా. ఇప్పుడు వచ్చేసి స్వర్ణగిరికి బయలుదేరుతున్నాము. అందరం తయారైపోయామండి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మీరు కూడా చూసేయండి వ్లాగ్, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. ఏమంటారు, జర్నీ వ్లాగ్ మీతోని షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? పదండి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయిపోయామండి. మీకు ఇది ఒక 2 వీక్స్ బ్యాక్ అండి స్వర్ణగిరికి వెళ్ళాము. దీపం కూడా వెలిగించేసానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి, చెప్పాను కదా. కొంచెం నాకు మా వారికి స్టార్టింగ్ ప్రాబ్లం అండి. కొంచెం ఇలాంటి జర్నీస్లో ఏం తినలేము. కొంచెం హైవే మీదకి వెళ్ళాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయిపోయామండి. ఆల్మోస్ట్ ఒక 20% రీచ్ అయ్యాము. ఆ రోజు వాతావరణం వచ్చేసి చాలా కూల్గా ప్రజెంట్గా ఉండేనండి. జర్నీ వచ్చేసి చాలా మంచిగా అనిపించింది. కార్తీక్ కూడా ఏం వామిటింగ్స్ చేసుకోలేదండి, మంచిగా అయింది. ఎండ అస్సలకి లేకుండేనండి. మాకు కొంచెం భయంగా ఉండే వర్షం పడితే ఎలా అని, కానీ వర్షం ఏం పడలేదండి. మంచిగా సేఫ్గా స్వర్ణగిరికి చేరుకున్నాము. కానీ స్వర్ణగిరికి వెళ్ళాక చాలా వేడి ఉండేనండి. ఎండ అయితే అసలుకి ఏం లేకుండే, కాకపోతే వేడి చాలా ఉండేనండి. చూడండి, వాతావరణం చూస్తే మంచిగా కూల్గా ఉంది. కానీ జర్నీలో కొంచెం గాలి వస్తుంది కదండి, అంత వేడి అనిపించలేదు. గుడికి వెళ్ళాక మాత్రం జనాలకు చాలా వేడి అనిపించింది. ఇలా గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏమంటారు, ఇలా కూల్గా ఉన్నప్పుడు జర్నీస్ చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. చూడండి, అంత మబ్బులు పట్టేసినట్టు అనిపిస్తుంది. మధ్యలో కొంచెం జర్నీ అయిపోయాక మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం చినుకులు పడ్డాయండి, కానీ అంతగా పడలేదు, మామూలుగా చినుకులు పడ్డాయి. చూడండి, మొత్తం మొగులంతా మూసుకొచ్చింది అంటారు కదా, అసలు మొత్తం మబ్బులు పట్టేసింది, చీకటిగా ఉంది. మీరు వెళ్ళారండి స్వర్ణగిరికి? చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను వెళ్దామనేసి, కాకపోతే కుదరట్లేదు. ఈసారి మాత్రం వెళ్ళాలని డిసైడ్ అయ్యి వెళ్ళామండి, స్టార్ట్ అయ్యాము. మేము ఎక్కడికి వెళ్ళినా అప్పట్లో డిసైడ్ చేసుకొని వెళ్తామండి. ముందు రోజు ప్రిపరేషన్ అలాంటివి ఏమి ఉండవు. సండే మార్నింగే మా వారు వెళ్దామంటేను రెడీ అయ్యాము. చూడండి, మొత్తం ఎంత చీకటిగా ఉండేనో. మీరు వెళ్ళారండి? మీలో ఎంతమంది స్వర్ణగిరికి వెళ్ళారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టంగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి.
ఆల్మోస్ట్ ఒక 50% వచ్చామండి. చాలా బాగుందండి స్వర్ణగిరి, కానీ జనాలు మాత్రం చాలా ఉన్నారండి. మనకు కొంచెం ఏమంటారు, పిల్లలతోటి కొంచెం ఇబ్బంది అయింది, కాకపోతే దర్శనం మాత్రం మంచిగా అయిందండి. బండి మీదనే వెళ్ళామండి. మాకు ఏమంటారు, కార్తీక్ ఉన్నారు కదా, బండి మీదనే సేఫ్గా అనిపిస్తుంది. క్యాబ్ బుక్ చేసుకున్న, ఆటో బుక్ చేసుకున్న వాడు అస్సలు ఉండలేడండి, వామిటింగ్స్ చేసుకుంటారు. అదే బండి అయితే మనం ఇక్కడ గ్రీనరీ మంచిగా ఉన్న ప్లేస్లో ఆగి కొంచెం సేపు నిలబడి మళ్ళీ స్టార్ట్ అవుతాము. టెంపుల్ మాత్రం బాగుందండి, నచ్చింది. కాకపోతే చెప్పాను కదా, కొంచెం వేడి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం పిల్లలతో ఇబ్బంది అయింది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఒక్క 5-10 మినిట్స్లో చేరుకుంటాము. చూడండి, ఇలా హైవేల మీద గ్రీనరీ చాలా బాగుంటుంది కదండి. అవి కూడా మంచిగా పెరుగుతాయి, ఎందుకంటే ఎక్కువ పొల్యూషన్ ఉండదు కదా. చెట్లు అనేవి మంచిగా హెల్తీగా ఉంటాయి. అదే మనం సిటీలో పెంచుకుంటే అంత హెల్తీగా ఉండలేవండి. ఇదిగోండి, ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నాము. కొంచెం ఈ రోడ్ అనేది కొంచెం ఏమంటారు, ఎత్తువంపులు ఉందండి. దానివల్ల కొంచెం ఆకుటాకుట వెళ్ళాల్సి వచ్చింది. గుడి మాత్రం చాలా మంచి అనిపించిందండి. అదేంటో గుడికి వెళ్ళగానే అది ప్రశాంతత అది వేరే ఉంటుంది కదండి. ఇదిగోండి, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ బండి పార్కింగ్ చేసి మనము నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. ఇక్కడ కూడా కొంచెం అంత ఏమంటారు, మట్టి, ఇసుక, రాళ్ళు చాలా ఉండేనండి, నడవలేకపోయాము. మా కార్తీక్ చూడండి, మెల్లగా చూసుకుంటూ నడుస్తున్నాడు. ఇక్కడ కూడా ఏదైనా అంటే ఇసుక ఉన్నా సరే కానీ కొంచెం చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయండి. అవి కాళ్ళు కుచ్చుకుంటే అసలుకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి, లోపలికి ఎంట్రీ అయ్యాము. ఇప్పుడే కొంచెం స్టార్టింగ్లో కొన్ని మెట్లు ఉన్నాయి. చెప్పాను కదండి, జనాలు మాత్రం చాలా ఉన్నారండి. దానివల్లనే ఏమో కానీ కొంచెం వేడి, పిల్లలకు కొంచెం సతాయించారు. లైన్ మాత్రం ఫాస్ట్గానే వెళ్తుంది. ఇది మా నిత్య వేసుకుంది. నేను ఎక్కడ కొన్నాను, అది హైమాక్స్లో కొన్నానండి. నేను నిత్య సేమ్ కొన్నాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము స్టార్టింగ్లో. ఇంకా లోపలికి ఎంట్రీ కాలేదండి, మళ్ళీ ఫోన్ ఇచ్చేసేయాలండి, లోపలికి తీసుకోవడానికి అలౌ లేదు కాబట్టి స్టార్టింగ్లోనే కొన్ని ఫొటోస్ దిగాము. మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక పిల్లలంతా ఇంట్రెస్ట్గా ఫొటోస్ దిగరండి, వాళ్ళు అలసిపోతారు. కాబట్టి స్టార్టింగ్లోనే కొన్ని ఫొటోస్ దిగేసి ఫోను కౌంటర్లో ఇచ్చేసి మేము లోపలికి వెళ్ళాము. వెళ్ళి దర్శనం చేసుకొని ఇదిగోండి బయటికి ఇప్పుడే వచ్చేసామండి. నేను లోపల వేడికి వెంట్రుకలు పైన క్లిప్ పెట్టేశానండి. మేము లోపలికి ఎంట్రీ అవ్వగానే ఒక 5-10 మినిట్స్ అలా లైన్ వచ్చేసి స్టాప్ చేశారు. ఎందుకంటే ఆరతి టైం అంట, అందుకే కొంచెం లైన్ అనేది స్టాప్ చేశారు. అప్పుడు ఇక చాలా ఉబ్బరిచ్చిందండి, అందుకే హెయిర్స్ అనేవి పైన క్లిప్ పెట్టేశాను. ఇప్పుడే బయటకు వచ్చేసామండి. చూడండి, ఇప్పుడే ఎండ స్టార్ట్ అయిందండి. ఎంత వేడి అంటే అంత వేడిగా ఉండే. మార్నింగ్ మేము వచ్చేటప్పుడు ఎండ అస్సలు లేకుండేనండి, మంచిగా చల్లగా వచ్చాము బండి మీద. కానీ దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇదిగోండి పరిస్థితి ఇలా ఉంది.
ఇక్కడ వచ్చేసి పులిహోర రైస్ ఉంటుంది కదండి, అది పెట్టారు. పిల్లలు, నేను, మా వారు ఇక్కడ కూర్చొని తింటున్నాము ప్రసాదం. ఎండ చాలా అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి రిటర్న్ వెళ్ళాలి. పైనకించి చూడండి, వ్యూ అద్దరిపోయింది, చాలా బాగుందండి. ఇలాంటి లొకేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఏమంటారు, స్కై కొంచెం భూమికి ఆనిచ్చి ఉంటుంది చూడండి, అది చూడాలంటే చాలా ఇష్టం అండి. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత గ్రీనరీతో ఎంత బాగుందో. అక్కడ పక్కకు పంట పొలాలు కూడా ఉన్నాయండి. బాగుంది కదండి. మీరు కూడా స్వర్ణగిరికి వెళ్ళారో లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నాతో షేర్ చేసుకోండి. వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా బాగుంది స్వర్ణగిరి వచ్చేసి. నేను ఇక్కడ చిన్నగా ఫొటోస్ తీసుకున్నాను. గ్రీనరీ బాగుంది, వ్యూ బాగుందని ఫొటోస్ తీసుకున్నాను. చూడండి పైనకి చూస్తే ఎంత బాగుందో. జనాలు మాత్రం చాలామంది వచ్చారండి. కొంచెం ఎండ వేడి లేకపోతే బాగుంటుండే. పర్లేదులేండి, మళ్ళీ ఎప్పుడైనా ఏమంటారు చలికాలంలో వెళ్ళొచ్చులే అనుకొని దర్శనం చేసుకొని ఎక్కువసేపు ఏం లేమండి. ఇక అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి. మొత్తం ఎండతోనే మాకు ఎక్కడ కూర్చోడానికి వీలు లేకుండే. పిల్లలైతే వాటర్ మీద వాటర్ తాగుతూనే ఉన్నారండి వేడికి. ఇప్పుడు కొంచెం సేపు ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇంటికి బయలుదేరాలండి. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళాక వంట కూడా చేసుకోవాలి. మార్నింగ్ ఏం చేయలేదండి. మా నిత్య హెయిర్ స్టైల్ బాగుందా అండి? ఇవి వచ్చేసి నేను కోటిలో కొన్నానండి. సైడ్వి ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కదండి. వెస్ట్రన్ డ్రెస్ల మీద కూడా బాగుంటుంది అది. అక్కడ కూర్చొని మేము బయలుదేరుతుండగా అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారండి. వారిని కూడా దర్శనం చేసుకొని పక్కనే గంట ఉంటుందంట అండి, పెద్దగా ఉంది గంట. అది కొట్టాలంట కంపల్సరీగా. కాకపోతే జనాలు ఏందో అండి అసలుకి ఎట్లాగా చేస్తారంటే, కొట్టిన వాళ్ళు జరిగిపోవచ్చు కదండి. లేదు, అందరూ అక్కడనే ఉండి 1కి 10 సార్లు కొట్టుకుంటూ అక్కడనే నిలబడ్డారు. మా వారు వెళ్ళారండి, ఇదిగో కొడదామని వెళ్ళారు. కానీ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు లెక్క కొట్టి ఆడుతున్నారు. మా వారిగా సర్లే అనేసి బయటకు వచ్చేసారు. వాళ్ళు చెప్తున్నాను కదండి, అలా బిహేవ్ చేస్తుంటే మా వారికి నచ్చలేదు. అందుకే ఉండలే, పర్లే మొక్కాము కదా నడవగానే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడిప్పుడే చెప్పాను కదండి, మార్నింగ్ వచ్చేటప్పుడు మంచిగా ఉండే. మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరేటప్పుడు చాలా ఎండ అయిపోయింది, విపరీతమైన వేడి అండి. ఇక్కడ ఒక్కొక్క దేవుని దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయామండి. ఎక్కడ కూర్చోలేదు. ఇంకా మార్నింగే వచ్చాము కదా, ఇంకా దర్శనం చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినాలండి. ఇదిగోండి చూడండి ఎంత బాగుంది కదా గ్రీనరీ. వెళ్ళండి, ఖచ్చితంగా చూడని వాళ్ళైతే వెళ్ళొచ్చు, బాగుంది. ఇక్కడ పైనకి చూస్తుంటే కూడా చాలా బాగుందండి వ్యూ. బయటికి ఎంట్రీ అవుతుంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు మధ్యలో, నీళ్ళ మధ్యలో విగ్రహం బాగుంది కదండి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాము. చూడండి జనాలు ఎంత, సండే కదండి, ఇంకా జనాలు మాత్రం చాలామంది వచ్చారు. ఇక్కడ కూడా మేము ఫొటోస్ దిగాము కొన్ని. చూడండి చూస్తానికి బాగుంది కదా. మంచి అనిపించిందండి. మేము పైనకి చూస్తుంటే ఎవరో విఐపి వారు వచ్చారంట, అందుకే వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేశారండి. మిగతా వాళ్ళని ఎవరిని చెయ్యలేదు. ఎంతైనా విఐపీసీ కదండి, విఐపీసీ వాళ్ళని లోపలికి అలౌ చేశారు. అలా వాళ్ళు వెళ్తుంటే ఒకరిద్దరు కూడా లోపలికి వెళ్ళారండి వాళ్ళతో పాటు.
బాగుంది కదండి లొకేషన్. గాలి చాలా బాగా నచ్చిందండి. గుడి మొత్తం మంచి గ్రీనరీతో బాగుంది. ఇదిగోండి వీళ్ళేనండి విఐపి. వాళ్ళు మాత్రమే వెళ్ళారండి లోపలికి. దర్శనం అయిపోయిన తర్వాత మేము కిందికి వచ్చాం. ఏమంటారు, పైనకేం చూసాం కదండి. ఇప్పుడు ఒకసారి కిందికి వెళ్దామని పిల్లలు సతాయించారు. అందుకే కిందికి వచ్చాము. కిందికి వచ్చిన తర్వాత ఈ వాటర్లో మనం అనుకుంది అవుతుందంట. కాయిన్ వేస్తే పిల్లలు కూడా వేస్తా అని చెప్పారు. లోపల ఒక కోరుకొని ఇలా కాయిన్ నీళ్ళలో వేయాలంట. చాలామంది వేశారండి. నేను కూడా నా కోరికను కోరుకొని నీళ్ళలో వేశాను. దగ్గరికి వేద్దాం అనుకున్నానండి, కానీ వాటర్లో పడిపోయింది. ఇక్కడ కూడా చెప్పాను కదా ఫొటోస్ దిగామని. పిల్లల ముఖాలు చూడండి ఎలా అయిపోయాయో. చూడండి ఎండ ఎంత చాలా ఎక్కువ అయిపోయింది. పిల్లలు ఇక ఇంటికి వెళ్దామమ్మా అని సతాయిస్తున్నారు. బాగుంది కదండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పిల్లలకు భరతనాట్యం కాంపిటీషన్ ఉందంటానండి. పిల్లలు ఎక్కడ చేశారో తెలియదు, కానీ ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారండి. చూడండి, వాళ్ళని చూస్తుంటే ముచ్చటగా అనిపించింది. మా నిత్యాన్ని కూడా జాయిన్ చేద్దాం అనుకున్నానండి, కానీ మా సరౌండింగ్లో ఎక్కడ లేదండి. కొంచెం లాంగ్ వెళ్తూనే ఉంది. అలా అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయాను. అందుకే సంగీతం క్లాస్లో జాయిన్ చేశాను. చెప్పాను కదా మీకు చాలా వీడియోస్లో. సాయంత్రం 5:30కి ఆన్లైన్ క్లాస్ ఉంటుందండి. దాన్ని సంగీతం క్లాస్లో జాయిన్ చేశాను. నాకు ఇష్టం అండి సంగీతం అన్న. క్లాసికల్ డ్యాన్స్ అయినా నాకు చాలా ఇష్టం. క్లాసికల్ డ్యాన్స్ అయితే కుదరలేదు, అందుకే మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేశాను. పిల్లలు బయటికి రాగానే అసలుకి వేడి తట్టుకోలేకపోయారండి. పక్కనే ఐస్ క్రీమ్స్ ఉంటే అవి కూడా తిన్నారు. ఎండ చూస్తే తక్కువనే అనిపిస్తుందండి, కాకపోతే వేడైతే చాలా ఉండదండి. మా కార్తీక్ చూడండి ఎలా తింటుండో. వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ తింటే, మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నా, చాక్లెట్ తిన్నా ఇలా మూతంతా పూసుకుంటాడు. నేను కూడా తిన్నానండి. చూడండి ముఖం అంతా ఎంత స్వెట్ వచ్చిందో. అయిపోయిందండి. ఇప్పుడు వెళ్ళి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాలి. రిటర్న్ తొందరగానే వచ్చేసామండి. ఇలా టెంపుల్ ఇట్లా పైన ఉంటుంది చూడండి గోపురం. దాన్ని చూస్తే నాకు మంచి అనిపిస్తుందండి. అయిపోయిందండి. ఇప్పుడు బయటకు వస్తున్నాము. బయటకు వస్తుంటే మేము గుడికి ఎంట్రీ అయ్యేటప్పుడు బయట ఎవ్వరు లేకుండేనండి. తిరిగి వచ్చేటప్పుడు ఇలా బొట్టు పెడతారు కదండి. ఒక పెద్ద ఆవిడ ఉంది. వద్దమ్మా అంటే కూడా, అంటే దర్శనం అయిపోయింది, ఇంకా వద్దు అంటే కూడా ఆవిడ వినలేదు. పెట్టించుకోండి అంటే ఇక్కడ నలుగురం కలిసి బొట్టు పెట్టుకున్నామండి. వెంకటేశ్వర స్వామి వారి నామం పెట్టేసుకున్నాము. దర్శనం అయిపోయిందంటే కూడా పెద్ద ఆవిడ కదండి వినలేదు. సర్లేదని పెట్టేసుకున్నాము. ఇంటికి రాగానే నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు వంట కూడా స్టార్ట్ చేశానండి. ఆ రోజు బగారా రైస్ చేశాను, సాంబారు, మళ్ళా ముద్దొంకాయ చేశాను. కానీ ఏం షూట్ చేయలేదండి. చెప్పాను కదా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నాకు వీడియో తీయాలని అనిపించలేదండి. అందుకే ఏం చేశాను అనేది మాత్రం చూపిస్తున్నాను. సండే కదండి, అందుకే బగారా రైస్ చేశాను, సాంబారు, ముద్దొంకాయ చేశాను. అంతేనండి. ఇప్పుడు వంట కాగానే ఫాస్ట్గా పిల్లలకు పెట్టేసి మేము కూడా తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటేనే సెట్ అవుతుంది. ఇవి వచ్చేసి నేను లూలుమాలో కొన్నాను కదండి సిరప్స్. చాలా బాగున్నాయండి. మీద కొంచెం మండిది సిరప్ వేసాను. ఇదిగోండి ఇదేమో బిర్యానీది, నేనేమో మండిది వేసాను, మండి బిర్యానీది వేసాను. ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ స్పైసీ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక 2-3 డ్రాప్సే వేసాను.
ఆ డ్రాప్స్కి ఆ ఫ్లేవర్ వచ్చేసిందండి. తర్వాత లంచ్ అయిపోయాక ఒక్క 5 మినిట్స్ అలా కూర్చొని ఈవినింగ్ అయిందండి. చాయ్ కూడా ఈవినింగ్ అయిపోయింది లేండి, మేము లంచ్ చేసింది ఈవినింగ్ చేసాము. తర్వాత 6-6:30కి ఆ టైంలో చాయ్ పెట్టేసుకొని తాగేసానండి. ఇంకా నైట్ ఏం తినలేమండి. చాయ్ తాగేసి ఒక్క 1 అవర్ అలా పిల్లలకు హోంవర్క్ చేయించేసి పడుకున్నామండి. అంతేనండి వీడియో. మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసాను ఆల్మోస్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సపోర్ట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్, ఉంటాను. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.